అది మా డిసిప్లిన్, అది మా డిసిప్లిన్. ఏడు ఉన్నారో అక్కడ నిలబడాలి. దయచేసి చైర్మన్లు కూడా ఇక్కడ చైర్మన్లకు ఎమ్మెల్యేలకు కొంత అవకాశం ఇవ్వండి. నార్మల్గా ఉన్న వాళ్ళు కొద్దిగా వెనకకు నిలబడాలి దయచేసి. దయచేసి చైర్మన్గా ముందుకు రావాలి. చైర్మన్స్ శ్రీకాంత్ గారు, మరి అదేవిధంగా మిగతా చైర్మన్స్ అంతా ఒక లైన్లో నిలబడండి. జర ఇలా నిలబడండి. అక్కడ ఇద్దరు జావు, తీనో జావు, వందే మాత్రం కోసం ఇద్దరు తయారా కరు. జర అటు జరగండి, వదిలేసి పెట్టుకోవాలి. ఇది ఆశీర్వాదం. అరే కాంగ్రెస్ ఇదే టోపీ, టోపీ అంటేనే కాంగ్రెస్. సేవాదలు కాదు టోపీ అంటే. చాలా చాలా ఇష్టపెట్టేయండి. వద్దనుకున్న వాళ్ళకి వదిలేయండి, వదిలేయండి, వదిలేయండి. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అనుకుని పెడుతురేమో అనుకున్నాను. కాదు కాదు శ్రీకాంత్, దయచేసి పక్క జరగండి. మరి ఈరోజు 141 ఫౌండేషన్ డేకు ఇచ్చేస్తున్నటువంటి మన ప్రియతమ నాయకులు బొమ్మ మహేష్ కుమార్ గౌర్ గారు జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇబ్బంది పెట్టొద్దు. మంత్రులు చైర్మన్స్ కు కొద్ది అవకాశం ఇవ్వండి, ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యేలకు. కాబట్టి దయచేసి ఇది జర వాళ్ళకు మీడియా వాళ్ళకు జర కొద్దిగా జరగండి. జర లేడీస్ కు అవకాశం ఇవ్వండి. జరపండి జరపండి, పిచ్చలేవు. దయచేసి గ్యాప్ ఇవ్వండి, ఇక మీడియా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. इधर आओ, कौन अबू किधर है? अबू बकर इधर आओ. चलो तुम आप कर रहे, वो छोड़ दो. इधर आओ. परेड सावधान, वंदे मातरम शुरू करेंगे. वंदे मातरम, वंदे मातरम, सुजलाम सुफलाम मलयज शीतलाम सस्य श्यामलाम मातरम. वंदे मातरम, शुभ्रजोत्स्ना पुलकितयामिनीं पुल्लकुसुमिता द्रुमदलशोभिनीं सुहासिनीं सुमधुरभाषिणीं सुखदां वरदां मातरं. वन्दे मातरं, वन्दे मातरं. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారిని పతాక ఆవిష్కరణ చేయవలసిగా కోరుతున్నాం. ध्वज गीत शुरू करेंगे. सलामी आम दो, ध्वज गीत शुरू करेंगे. विजयी विश्व तिरंगा प्यारा, झंडा ऊंचा रहे हमारा. विजयी विश्व तिरंगा प्यारा, झंडा ऊंचा रहे हमारा. सदा शक्ति सरसाने वाला, प्रेम सुधा बरसाने वाला, वीरों को हर्षाने वाला, मातृभूमि का तन मन सारा. झंडा ऊंचा रहे हमारा, विजयी विश्व तिरंगा प्यारा. शान न इसकी जाने पाए, चाहे जान बरे ही जाए. विश्व विजय करके दिखलाए, तब वो में प्रण पूर्ण हमारा. विजयी विश्व तिरंगा प्यारा, झंडा ऊंचा
तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा। ఇప్పుడు 141 అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వేణుని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. హలో, ఓకేనా? అందరికీ నమస్కారం. సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు జితేందర్ గారు, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, అజరుద్దీన్ గారు, ఎమ్మెల్సీ వెంకట్ గారు, కార్పొరేషన్ చైర్మన్స్ పెద్దలు గవర్నర్లు జి చిన్నారెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి కార్పొరేషన్ చైర్మన్స్, పిసిసి ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మిగతా సోదర సోదరి మనందరికీ కూడా, మీతో పాటు రాష్ట్ర ప్రజలకి 140 ఏళ్ళు సంపూర్ణంగా పూర్తి చేసుకొని 141 ఏళ్లకి అడుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. కాంగ్రెస్ పార్టీ యావత్ ప్రపంచంలో అతిపెద్ద చరిత్ర కలిగినటువంటి పార్టీ. స్వాతంత్రానికి పూర్వం బ్రిటిష్ వారు మనని పాలిస్తున్న సందర్భంలో ఆనాడు బారిస్టర్గా సుఖభోగాలు అనుభవించే అవకాశం ఉన్నప్పటికీ కూడా అన్ని త్యజించి దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేయాలని ఒక పట్టుదలతో వెనక్కి తిరిగి వచ్చినటువంటి మహాత్మా గాంధీ నేతృత్వంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, వల్లభాయ్ పటేల్, మౌలానా అబుల్ కలాం లాంటి వారు ఎందరో మహనీయులు సంకల్పంతో ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 28, 1885 అంటే దాదాపు 140 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ ఆవిర్భించింది. కాంగ్రెస్ పార్టీ ఒక జీవనది. 140 ఏళ్లుగా ఆనాడు స్వాతంత్రోద్యమంలో, ఆ తర్వాత దేశ నిర్మాణంలో తనదైన శైలిలో ప్రత్యేక పాత్ర వహిస్తూ సజీవంగా ముందుకు జరుగుతూ ఇలా 141 సంవత్సరంలో అడుగుతున్నటువంటి ఈ శుభవేళ ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి, రాష్ట్ర దేశ పౌరులకి శుభాకాంక్షలు. గాంధీ మహాత్ముడు నేతృత్వం జరిగిన కాంగ్రెస్ పోరాటంలో, స్వాతంత్ర దేశ పోరాటంలో ఎందరో మంది మహనీయులు, నిజమైన దేశభక్తులు, కాంగ్రెస్ వాదులు త్యాగం చేస్తే 1947లో మనకు స్వాతంత్రం లభించింది. ఎందరో కాంగ్రెస్ మహానుభావులు, ఇప్పుడు నాయకుల తాతలు ముత్తాతలు దేశ స్వాతంత్రం కోసం ఏళ్ల తరబడి జైల్లో ఉన్నటువంటి సందర్భం. ఆనాడు పండిట్ నెహ్రూ గారు దాదాపు 12 ఏళ్ళు జైలు జీవితం గడిపినారంటే వారెంత గొప్ప త్యాగదనుడో మనకు అర్థమవుతా ఉంది. వారి త్యాగం ముందు ఇవాళ రాజ్యమేలుతున్నటువంటి అధికార దావంతో రాజ్యమేలుతున్నటువంటి నాయకులు వారి ముందు ఎంత అనే సందర్భం అడుగుతా ఉన్నాను. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదట ప్రధానమంత్రి కాకుండా ఉండుంటే ఈ దేశం ఈనాడు ఏ పరిస్థితిలో ఉండేదో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. యావత్ ప్రపంచం గర్వించదగి మెచ్చుకోదగినటువంటి ఒక విజనరీ లీడర్, ప్రపంచంలోనే ఒక విజనరీ లీడర్గా నెహ్రూ ఆనాడు ప్రధానమంత్రిగా పోషించిన పాత్ర ఇవాళ దేశ నిర్మాణం ఇంత పెద్దదిగా జరిగింది. గుండి సూది కూడా తయారు చేసుకోలేనటువంటి భారతదేశంలో ఇలా మోడీ గారు ఫోటోలకి పోజులిస్తున్నట్టు రాకెట్ల ప్రయోగం జరుగుతూ ఉంది అంటే అది ఆనాడు నెహ్రూ గారు, ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు చేసినటువంటి రూపకల్పన చేసినటువంటి కార్యక్రమాలు. నెహ్రూ గారు సుదీర్ఘకాలం ఈ దేశ ప్రధానిగా ఉన్న రోజుల్లోనే సాగునీటి ప్రాజెక్టులు కానీ, పెద్ద పెద్ద పరిశ్రమలు కానీ, రోడ్ల నిర్మాణం కానీ, దానికి తోడు విదేశీ విధానంలో కానీ
వారు సైనదైన శైలిలో ప్రధానమంత్రిగా పాత్ర పోషించినారు కాబట్టి సుభిక్షంగా సురక్షితంగా ఈ దేశం ఇంత పెద్దదిగా కాగలిగింది. ఆ తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ గారు యావత్ ప్రపంచంలోనే ఉక్కుమహిళగా పేరు పొంది పాకిస్తాన్కి శ్రీమతి ఇందిరాగాంధీ అంటే గడగడలే రోజుల నుంచి ఇవాళ మోడీ గారు పాకిస్తాన్ మీద విజయం సాధించే అవకాశం ఉన్నా ఆ దేశం ముందు మోకరిల్లినటువంటి పరిస్థితి. ఒక రాష్ట్రం కాదు, ఒక దేశమే బంగ్లాదేశ్ ఒక దేశ నిర్మాణానికి, దేశం విడదీసి ఒక దేశ నిర్మాణానికి పాటుపడినటువంటి ఘనమైనటువంటి ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఈ దేశంలో సంపన్నుల నుండి రాజకీయ ఆభరణాలు రద్దు కానీ, సంస్థానాలు రద్దు కానీ, బ్యాంకుల జాతీయకరణ కానీ ఈ దేశం సామాన్యుడి చేతిలోకి రావాలనే తలంపుతో ఇందిరాగాంధీ గారు చేపట్టిన కార్యక్రమాలు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు ఇలా సాంకేతిక రంగం ఇంత అభివృద్ధి చెందిందంటే వారు దూరదృష్టి. ఇలా ప్రతి పిల్లాడి చేతిలో సెల్ ఫోన్ ఉంది అంటే అది రాజీవ్ గాంధీ గారి యొక్క దూరపు ఆలోచన. సాంకేతికంగా ఈ దేశం ప్రపంచంతో పోటీ పడాలని వారు చేసిన రూపకల్పన చేసినటువంటి కార్యక్రమాలు ఇవాళ మనం ఫలాలుగా అనుభవిస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు ఇందిరాగాంధీ యొక్క పటిమ, రాజీవ్ గాంధీ గారి యొక్క సాంకేతిక పరిజ్ఞానం ఇవాళ ఈ దేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీగా నడిపిస్తున్నటువంటి తరుణం. ఆ తర్వాత మన తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు గారు బంగారం కుదుబెట్టుకున్నటువంటి పరిస్థితి నుంచి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఈ ప్రపంచాన్ని ప్రపంచంలో ఆర్థికంగా పోటీపడే దేశంగా భారతదేశాన్ని తీర్చినట్టు ఘనత. ఆ తర్వాత వారి శిష్యులంటే మన్మోహన్ సింగ్ గారు. ఇవాళ దేశం తల్లడిల్తా ఉంది. మన్రేగా స్కీమ్ను తొలగిస్తే ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ గారి యొక్క ఆకాంక్ష అనంతపూర్లో పర్యటిస్తూ ఇళ్లకన్ని తాళాలు చూసి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, ఎందుకు వలసపోతా ఉన్నారు, వీరికి కావలసిన కార్యక్రమాలు ఏంటంటే సోనియా గాంధీ గారి యొక్క మదిలోంచి పుట్టినటువంటి కార్యక్రమం మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. దాని ద్వారా కనీసం 100 రోజులు బీదవారికి పని కల్పించే కార్యక్రమం తీసుకొస్తే ఇలా మోడీ ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరు తొలగించడమే కాకుండా ఆ కార్యక్రమాన్ని సమూలంగా నీరుగార్చే ప్రయత్నం చేస్తూ ఉంది. 40% 60% విడదీసి రాష్ట్రం వాటా లెక్కిస్తే రాష్ట్రాల దగ్గర డబ్బు ఎక్కడుంది? తద్వారా ఈ కార్యక్రమాన్ని మొత్తంగా నీరుగార్చి కార్పొరేట్ సెక్టర్నే పెంచాలి, ఈ దేశంలో సంపన్నులు పెంచాలని ఒక దృఢమైన సంకల్పంతో మోడీ ప్రభుత్వం ముందుకు పోతున్నటువంటి తరుణంలో ఈ దేశంలో ప్రతి పౌరుడు మేలుకొనాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ ప్రజలు మేలుకొనాల్సిన అవసరం ఉన్నది. సోనియా గాంధీ గారి యొక్క ద్రాక్షత్వం వల్ల ఇలా తెలంగాణ ఆవిర్భవించిందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. వారి దేవలనే 2014లో తెలంగాణ నిర్మాణం జరిగింది. ఆ తర్వాత 10 ఏళ్ల విధ్వంసక పాలన నుంచి 2023లో డిసెంబర్ 7న ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యువనాయకుడు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 పేరిట ఇవాళ అభివృద్ధి వైపు అడుగులేస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రాలు కాదు, క్యాపిటల్ సిటీస్ కాదు, ప్రపంచ క్యాపిటల్ సిటీస్తో పోటీ పడే విధంగా 4వ సిటీ, 4th సిటీ ఆవిర్భవిస్తూ ఉంది. తెలంగాణ రైజింగ్ పేరిట ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం, 2 కళ్ళ దూసుకుపోతా ఉంది. 4th సిటీ సకాలంలో టేకాఫ్ అయితే ఈ దేశంలో మనతో పోటీ పడేటువంటి రాష్ట్రాలు రాజధానులు ఉండవనే మాట కూడా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి విజన్ వల్ల ఇలా ఈ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతూ ఉంది. 4th సిటీకి వచ్చినటువంటి 5,70,000 కోట్ల పెట్టుబడులు ఆషామాషి కాదు. పోయిన సంవత్సరం దావోస్ నుంచి వచ్చినటువంటి 1,78,000 కోట్ల నిధులు పెట్టుబడులు, విదేశీ పెట్టుబడులు ఆషామాషా కాదు. 10 ఏళ్లుగా 10,000 కోట్లు కూడా చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మనం అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులు వస్తూ ఉన్నాయంటే దూరదృష్టితో ఈ రాష్ట్రంలో పాలన జరుగుతూ ఉంది. ఒక పట్టుదలతో రాష్ట్రంలో పాలన జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రులు, కేబినెట్ మంత్రులు హార్నిశం తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి సందర్భంలో మనం ఈరోజు
కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. మిత్రుల మళ్ళీ చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఘనమైన చరిత్ర ఈ ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకి లేదు, రాదు కూడా. ఒక సజీవ నదిలాగా ఆనాడు స్వాతంత్ర్యంలో పాత్ర కానీ, ఆ తర్వాత దేశ నిర్మాణంలో జరిగిన పాత్ర కానీ, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అన్ని వర్గాల వారిని, అన్ని ప్రాంతాల వారిని, అన్ని కులాల వారిని ఏక సమానంగా చూసినటువంటి పార్టీ. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ, రాజ్యాంగాన్ని పటిష్టపడుతూ మనం దాదాపుగా 47 నుంచి 2014 పరిపాలన సాగిస్తే, ఇప్పుడు వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నది, ప్రజాస్వామ్యాన్ని తూట్లుపొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నది, తనకు అనుకూలమైన రాజ్యాంగాన్ని రచించుకోవాలనే కుటిల యత్నం చేస్తూ ఉన్నది. ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తుంది. ప్రజాస్వామ్యంలో కార్పొరేట్ సెక్టర్ని పేషించుకుంటూ పోతే బీద ప్రజానికానికి విపరీతమైన ఆటంకాలు, కష్టాలు వచ్చే పరిస్థితి ఉంది. అందుకే దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ విధానం వల్ల ఇన్నేళ్లుగా దేశం ఎంత అభివృద్ధికి నోచుకుందో, ఇవాళ వారి ఫ్యాసిస్ట్ విధానాలు, కార్పొరేట్ సెక్టర్ విధానాల వల్ల దేశంలో బీదవాడు బీదవాడు అవుతా ఉన్నాడు, ధనికుడు ధనికుడు అవుతా ఉన్నాడు. ఇది మంచి పరిణామం కాదనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, కాంగ్రెస్ పార్టీ నిరంతరం ఇవాళ ఖర్గే గారి నేతృత్వంలో మన యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపు, ఈ దేశంలో జిస్కి జితని ఆబాదీ ఉనికి యువతిని బాగేదారని నినాదం ఇలా ఒక ఉద్యమంలాగా మారింది. ఆ ఉద్యమంలో భాగంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 100 ఏళ్ల తర్వాత కుల సర్వే చేసి ఈ రాష్ట్రంలో 56.36% బీసీలు ఉన్నారంటే ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇచ్చినారు. రాహుల్ గాంధీ గారి ఆలోచన, ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు సమానంగా ప్రభుత్వ ఫలాలు పొందాలని ఆ దశగా తెలంగాణ ప్రభుత్వం ముందడుగేసింది. కాబట్టే ఇలా మోడీకి కూడా కనువిప్పు కలిగి దేశంలో జరిగే జనగణనలో కులగణన చేర్చడం అనేది, దానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంకురార్పణ చేసిందనే మాట కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదములు. కుల సర్వే చేయడమే కాకుండా 2 చట్టాలు తీసుకొచ్చి 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వచ్చే ప్రయత్నం చేయడం, ఆ తర్వాత ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎన్నికలకు పోవాలని ప్రయత్నం చేయడం, దానికి తూర్పుపరిచినటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రజలకు మూల్యం చెల్లించుకోక తప్పదు. బీసీల పట్ల వ్యతిరేక ధోరణి వహిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్నమాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీలు కూడగలుపుకొని బీద ప్రజానికానికి నష్టం చేకూర్చే ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంత మాత్రం సహించదు. వచ్చే రోజుల్లో సజీవ నదైనటువంటి 141 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మనమందరం కూడా కాంగ్రెస్ సైనికులుగా, కాంగ్రెస్ కార్యకర్తలుగా ఈ రాష్ట్ర నిర్మాణం, దేశ నిర్మాణం కోసం పోటీ పడదాం, పాటు పడదాం అనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఖర్గే గారి నేతృత్వంలో సోనియమ్మ గారి ఆశలతో యువ నాయకుడు రాహుల్ గాంధీ గారి యొక్క మార్గదర్శనంలో ఇక్కడ యువ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకునే దశగా మనందరూ కృషి ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇవాళ జితన్ గారి నేతృత్వంలో సేవాదల్ ర్యాలీ ఉంది. సేవాదల్ ఆవిర్భవించి కూడా 102 సంవత్సరాలు కాబోతా ఉంది. మీకు తెలిసి ఉండాలి, కాంగ్రెస్లో 4 ఫ్రంటల్స్లో సేవాదల్ స్వాతంత్ర పూర్వం నుంచి కూడా ప్రముఖ భూమిక నిర్వహిస్తున్నటువంటి సందర్భం. సేవాదల్ కార్యకర్తలు అకుంఠిత దీక్షతో పార్టీ నిర్మాణం కోసం ఈ దేశ స్వాతంత్రంలో కూడా భాగస్వామ్యం అయినట్టు సందర్భంలో ఇవాళ వారి ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న శుభవేళ వారికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి ఇప్పుడు ర్యాలీ ఉంటుంది కాబట్టి అందరూ పాల్గొవలసిందిగా కోరుతూ మీ నుంచి సెలవు. జై హింద్, జై కాంగ్రెస్. ఓకే, ఖర్గే గారి నాయకత్వం, ఖర్గే గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. కాసేపట్లో ర్యాలీ అవుతుంది. हेलो, राष्ट्रगान शुरू करेंगे. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल वंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा, तव
शुभ नामे जागे तव शुभाशिष मागे गाये तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे मिश्रम